హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించిన పార్ట్నర్షిప్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, పార్ట్నర్షిప్లో ఉన్న బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పార్ట్నర్షిప్ని మనం తెలుగులో భాగస్వామ్యము అని అంటున్నాం. భాగస్వామ్యం లేదంటే పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి వ్యాపారం చేసిన వారిని భాగస్వాములు అని మరియు ఆ ఒప్పందంను భాగస్వామ్యము అంటారు. అంటే పార్ట్నర్‌షిప్ అంటే మనకేంటంటే 2 పర్సన్స్ లేదంటే అంతకంటే ఎక్కువ వ్యక్తులు. అంటే 2 ఆర్ మోర్ పర్సన్స్. ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వారిని మనం ఏమనంటే భాగస్వాములు అంటాం. అంటే మనం ఇక్కడ పార్ట్నర్స్ అంటాం ఇంగ్లీష్‌లో అయితే. ఆ బిజినెస్ యొక్క అగ్రీమెంట్ ఏదైతుందో ఒప్పందం అంటే ఇక్కడ అగ్రీమెంట్. ఆ బిజినెస్ యొక్క అగ్రీమెంట్ ఏదైతుందో దాన్ని మనం భాగస్వామ్యము అంటాం. అంటే పార్ట్నర్‌షిప్ అంటాం. ఈ పార్ట్నర్‌షిప్ అనేది ఏదైతే ఉందో ఈ పార్ట్నర్‌షిప్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో సింపుల్ పార్ట్నర్‌షిప్, ఇంకొకటేమో కాంపౌండ్ పార్ట్నర్‌షిప్. సింపుల్ పార్ట్నర్‌షిప్ అండ్ కాంపౌండ్ పార్ట్నర్‌షిప్. సో, 2 టైప్స్ మనకు పార్ట్నర్‌షిప్ అనేది ఉంటుంది. పార్ట్నర్‌షిప్ ఒకటి మనకు సింపుల్ పార్ట్నర్‌షిప్ అయితే ఇంకొకటి ఏంటంటే మనకు కాంపౌండ్ పార్ట్నర్‌షిప్. అంటే ఇది మనకు సాధారణ భాగస్వామ్యం అంటాం ఇది. ఇది సాధారణ భాగస్వామ్యం అయితే మనకి ఇది ఏంటంటే చక్రీయ భాగస్వామ్యం అవుతుంది. కాంపౌండ్ పార్ట్నర్‌షిప్. సాధారణ భాగస్వామ్యంలో మనకేంటంటే టైమ్ పీరియడ్ అనేది ఈక్వల్ ఉంటుంది. పార్ట్నర్స్ యొక్క టైమ్ పీరియడ్ ఈక్వల్‌గా ఉంటుంది. పార్ట్నర్స్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్. ఇందులో మనకేమవుద్దంటే ఇక్కడ పార్ట్నర్స్ టైమ్ పీరియడ్ ఈజ్ డిఫరెంట్. సో, అదే డిఫరెన్స్ ఇక్కడ. సో, పార్ట్నర్స్ యొక్క టైమ్ పీరియడ్ అనేది మనకి ఈక్వల్‌గా ఉంటే మనకేమవుద్దంటే అది సింపుల్ పార్ట్నర్‌షిప్ అవుద్ది. పార్ట్నర్స్ యొక్క టైమ్ పీరియడ్ అనేది డిఫరెంట్‌గా ఉంటే మనకేమవుద్దంటే అది కాంపౌండ్ పార్ట్నర్‌షిప్ అవుతుంది. నెక్స్ట్, ఇందులో లాభాల నిష్పత్తి లేదంటే నష్టాల నిష్పత్తి. లాభాల నిష్పత్తి, లాభం వస్తే లాభాలు ఎలా పంచుకుంటారు, లేదంటే నష్టం వస్తే నష్టాలు ఎలా పంచుకుంటారని మనం లాభాల నిష్పత్తి లేదంటే నష్టాల నిష్పత్తి. భాగస్వాములు సమాన కాలానికి వారి పెట్టుబడులు పెట్టినట్లయితే వారి యొక్క లాభ లేదా నష్ట నిష్పత్తి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇది సమాన కాలానికి పెట్టుబడి పెట్టాలంటే ఇది సింపుల్ పార్ట్నర్‌షిప్ అన్నట్టు ఇది. సాధారణ భాగస్వామ్యం. సింపుల్ పార్ట్నర్‌షిప్‌లో పెట్టుబడి పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లాభాలు ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళ లాభ లేదా నష్ట నిష్పత్తి అనేది వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా కాంపౌండ్ పార్ట్నర్‌షిప్ చక్రీయ భాగస్వామ్యంలో కాంపౌండ్ పార్ట్నర్‌షిప్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లాభ లేదా నష్ట నిష్పత్తి ఎలా ఉంటుందంటే భాగస్వాముల యొక్క పెట్టుబడుల కాలం వేరువేరుగా ఉన్నట్లయితే వారి యొక్క లాభ లేదా నష్ట నిష్పత్తి అనేది పెట్టుబడి ఇంటూ కాలంకి సమానంగా ఉంటుంది. తర్వాత ఇందులో మనకు 2 టర్మ్స్ వస్తాయి. మనకు ఒకటి వర్కింగ్ పార్ట్నర్, ఇంకొకటి స్లీపింగ్ పార్ట్నర్. వర్కింగ్ పార్ట్నర్ అంటే మనం వాస్తవ భాగస్వామి అని అంటాం తెలుగులో అయితే. వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చూసుకునే వ్యక్తిని మనం వర్కింగ్ పార్ట్నర్ అంటాం. అంటే తన బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడతాడు. అదే విధంగా బిజినెస్‌ని చూసుకుంటాడు. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటంటే మనకిక్కడ స్లీపింగ్ పార్ట్నర్ అంటే నామమాత్రపు భాగస్వామి అంటాం. అంటే నామమాత్రపు అంటే పేరుకి మాత్రమే అతను భాగస్వామిగా ఉంటాడు. అంటే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ వ్యాపారంలో కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టే వ్యక్తిని మనం స్లీపింగ్ పార్ట్నర్ అంటాం. సో, పెట్టుబడి మాత్రమే పెడతాడు. బిజినెస్‌ని ఇతను ఎంగేజ్ చేయడు. అంటే చూసుకోడు. సో, ఇక మనం ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ రూ. 85,000 రూ. 15,000 వరుస పెట్టుబడులతో పీకామా క్యూలు ఒక వ్యాపారం ప్రారంభించారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరూ ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో, పీక్యూ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మనక్కడ. పీక్యూ అనే ఇద్దరు వ్యక్తులు రూ. 85,000 పెట్టుబడి ఒకరు పెట్టారు. రూ. 15,000 పెట్టుబడి ఒకరు పెట్టారు. సో, 85,000 అంటే మనక్కడ ఒకటే ఫార్ములా ఉంటుంది మనకి ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలము. పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే లాభము. సో, పెట్టుబడి ఎంత పెడుతున్నాడు, ఎంత కాలం ఉంటున్నాడు ఈ రెండే మనకి ఇంపార్టెంట్. పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు లాభము. సో, ఇదొక ఫార్ములా తోటి మనం పార్ట్నర్‌షిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. సో, పి పెట్టుబడి ఎంత అంటే మనకు 85,000 అని చెప్పాడు. క్యూ పెట్టుబడి ఎంత అంటే మనకు 15,000 అని చెప్తున్నాడు. సో, ఇద్దరి వేలల్లో ఉంది కాబట్టి ఇక మనకు 3 సున్నాలనేవి కామన్‌గా ఉంటాయి. క్యాన్సిల్ అయిపోతాయి. సో, 85,000 అంటే 85 రాసుకోవచ్చు. 15,000 అంటే 15 అని రాసుకోవచ్చు. ఇంటూ పి యొక్క కాలం ఎంత అంటే ఇక్కడ కాలం ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత వారికి లాభం వచ్చిందని చెప్పాడు. అంటే పి పెట్టుబడి రూ. 85,000 2 ఇయర్స్ ఉంచుతాడు. క్యూ పెట్టుబడి రూ. 15,000 2 ఇయర్స్ ఉంచుతారు. సో, పెట్టుబడి ఇంటూ కాలం యొక్క నిష్పత్తి మనం ఫైండ్ ఔట్ చేస్తే 5 ఇంటూ 17 85 అవుతుంది. 5 ఇంటూ 3 15. 2 ఇంటూ 1 ఇది 2 ఇంటూ 1. సో, 17:3. 17:3 నిష్పత్తిలో వాళ్ళు
లాభాలని పంచుకోవాలి. పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఫైనల్‌గా వాళ్ళ యొక్క లాభ నిష్పత్తి. లాభ నిష్పత్తి ఎంత అంటే 17:3. 7:3 లేదు కాబట్టి నన్ ఆప్షన్ అవుతుంది. రూ. 22,500 రూ. 35,000 వరుస పెట్టుబడులతో ఆనంద్, దీపక్‌లు వ్యాపారం ప్రారంభించారు. మొత్తం లాభం రూ. 13,800లో దీపక్ వాటా ఎంత? సో, ఎవరంటే మనకు ఆనంద్ ఒకరు, దీపక్ ఒకరు, ఇద్దరు వ్యక్తులున్నారు. ఆనంద్ యొక్క పెట్టుబడి 22,500 ఉంది. దీపక్ యొక్క పెట్టుబడి 35,000 ఉంది. సో, ఇక్కడ మనకు 2 సున్నాలు కామన్‌గా ఉంటాయి కాబట్టి 2 సున్నాలు తీసేస్తే ఆనంద్ పెట్టుబడి అనేది 225 అనుకుంటే దీపక్ పెట్టుబడి ఎంత అంటే మనకు రూ. 350. సో, మనకున్నది ఏంటంటే పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే లాభం అని చెప్పాం. వాళ్ళకొచ్చిన లాభం ఎంత అంటే లాభం మనకు రూ. 13,800 అని చెప్పాడు. సో, కాలం ఎంత అంటే మనకి ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మనం 1 ఇయర్ అనుకోవచ్చు. సో, కాలం రాయాల్సిన అవసరం లేదు. ఇంటూ 1 రాస్తే ఇంటూ 1 అని రాసుకోవచ్చు. సో, ఇది మనం క్యాన్సిల్ చేస్తే ఇది 5 ఇంటూ 4 5 4 20 అవుతుంది. 2 మిగిలిపోతుంది. 5 5 25 అవుతుంది. 5 ఏళ్ళ 35 0 అవుతుంది. మళ్ళీ 5వ టేబుల్ కొంచెం క్యాన్సిల్ చేస్తే 5 9 45 5 14 70. సో, 9:14 వస్తుంది. 9:14 ఏదైతుందో 9:14 అనేది వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి అవుతుంది. అంటే ఆనంద్‌కి లాభం అనేది 9 భాగాలుగా వస్తే దీపక్‌కి లాభం ఎంత అంటే 14 భాగాలు రావాలి. మరి వాళ్ళకి వచ్చిన లాభం ఎంత అంటే రూ. 13,800 అని చెప్పాడు. అందులో దీపక్ వాటా ఎంత అంటున్నాడు. సో, దీపక్ వాటా ఎంత అన్నాడు కాబట్టి దీపక్ వాటా ఈజ్ ఈక్వల్ టు దీపక్ రేషియో ఎంత ఉందంటే మనకి ఇక్కడ 14 రేషియో ఉంది దీపక్‌ది. సో, ఇది ఆనంద్‌ది ఈ వైపు వచ్చింది. ఇదేమో దీపక్‌ది. సో, దీపక్ ఎంత అంటే 14 అవుట్ ఆఫ్ 14 ప్లస్ 9 ఎంత అంటే టోటల్ రేషియో 23 ఇంటూ డివైడ్ చేసిన అమౌంట్ ఎంత అంటే రూ. 13,800. సో, ఇక్కడ 3 టేబుల్‌లో మనం చూసుకుంటే ఇక్కడ యూనిట్ వాల్యూ 8 రావాలి కాబట్టి 3 టేబుల్‌లో 8 అంటే 3 6 18 అంటే 23 ఒకట్ల ఇది మనకు 23 ఆర్ల 138 2 సున్నాలకి 2 సున్నాలు 14 ఆర్లు ఎంత అంటే 84 8,400 సో, 8,400 అనేది దీపక్ యొక్క వాటా అవుతుంది. నెక్స్ట్ రూ. 35,000 రూ. 45,000 వరుస పెట్టుబడులతో ఏ, బి, సిలు భాగస్వాములయ్యారు. వార్షిక లాభం రూ. 40,500లో ఏబీసీల వరుస వాటాలు ఎంత? సో, ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పెట్టుబడి ఎలా పెట్టారంటే మనకు పెట్టుబడి ఇచ్చాడు. ఏ పెట్టుబడి 35,000, బి పెట్టుబడి 45,000, సి పెట్టుబడి 55,000. అందరూ వేలల్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి వేలు అనేది మనకు అవసరం లేదు, తీసేద్దాం. సో, ఏ పెట్టుబడి 35, బి పెట్టుబడి 45, సి పెట్టుబడి ఎంత అంటే 55. వార్షిక లాభం 40,500 అని చెప్పాడు. అందరూ సమాన కాలానికి పెట్టుబడి పెడుతున్నారు అనేది మనకు సింపుల్ పార్ట్నర్షిప్ అవుతుంది. కాలం రాయాల్సిన అవసరం లేదు. సో, రేషియో తీసుకుంటే 5 ఏళ్ళ 35 మనకు 5 9 45 5 11 55. సో, మొత్తం మీద ఎన్ని భాగాలు అవుతుందంటే వీళ్ళ యొక్క పెట్టుబడి యొక్క నిష్పత్తులు తీసుకుంటే లాభాల యొక్క నిష్పత్తులు తీసుకుంటే 7 + 9 16 16 + 11 27. సో, 7 + 9 16 16 + 11 27 భాగాలు అవుతుంది మొత్తం. ఈ 27 భాగాలకు వాళ్ళు పంచుకోవాల్సిన అమౌంట్ ఎంత అంటే రూ. 40,500. సో, 27 భాగాలకి రూ. 40,500 అయితే ఇందులో ఒక భాగానికి ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 27 ఇంటూ 1 అయితే 27 అవుతుంది. 13 మిగిలిపోతుంది. 135 అవుద్ది. 27 5ల 135 అవుద్ది. 0 0 2 సున్నాలకు 2 సున్నాలు. సో, 1 రేషియో వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకు ఒక భాగానికి విలువ వచ్చేది రూ. 1,500 వస్తుంది. మరి ఒక భాగానికి రూ. 1,500 వస్తే ఆనంద్‌కి ఇక్కడ లాభం 7 భాగాలు రావాలి. అంటే 7 ఇంటూ 15 ఎంత అంటే మనకు 105. సో, రూ. 10,500 ఆనంద్‌కి రావాలి. 9 ఇంటూ 15 అంటే 135 అంటే రూ. 13,500 దీపక్‌కి రావాలి. బికి రావాలి. ఏకి రూ. 10,500 రావాలి. బికి 15 9ల 135 కాబట్టి 13,500 వస్తాయి. సికి 11 భాగాలు కాబట్టి 11 ఇంటూ 15 అంటే 165 అంటే రూ. 16,500 సికి వస్తుంది. సో, ఈ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. 10,500 13,500 16,500 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. రీనా శాలు వ్యాపార భాగస్వాములు. రీనా 8 మాసాల పాటు రూ. 35,000, 10 మాసాలు శాలు రూ. 42,000 పెట్టుబడులు పెట్టారు. రూ. 31,570 లాభంలో రీనా వాటా ఎంత? సో, ఇక మనకి ఏంటంటే ఇక్కడ రీనా 8 మాసాల పాటు అంటే 8 నెలల పాటు పెట్టుబడి పెట్టింది రూ. 35,000. 10 మాసాల పాటు శాలు రూ. 42,000 పెట్టుబడి పెట్టింది అని చెప్పారు. అంటే కాలం వేరువేరుగా ఉంది అంటే మనకి ఏంటంటే ఇది మనకు కాంపౌండ్ పార్ట్నర్షిప్ అవుతుంది. అంటే చక్రీయ భాగస్వామ్యం అవుతుంది.
ఈ చక్రీయ భాగస్వామ్యం మనకి ఏముందంటే చక్రీయ భాగస్వామ్యంలో పెట్టుబడితో పాటుగా కాలం కూడా రాయాల్సి వస్తుంది. సో పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు మనకు లాభాన్ని చూపిస్తుంది. సో రీనా అదేవిధంగా షాలు. రీనా పెట్టుబడి ఎంత అంటే మనకు రీనా పెట్టుబడి 35,000 అని చెప్పాడు. షాలు పెట్టుబడి ఎంత అంటే 42,000 అని చెప్పారు. 3 సున్నాలు కామన్గా ఉంటాయి కాబట్టి అవసరం లేదు, తీసేయండి. సో రీనా పెట్టుబడి 35,000 ఇంటూ కాలం ఎంత అంటే రీనాది 10 మాసాలు అంటే 10 నెలలు. నెక్స్ట్ షాలు పెట్టుబడి 42,000 రూపాయలు. సరే రీనా పెట్టుబడి 35,000 రూపాయలు 8 మాసాల పాటు అని చెప్పాడు. ఇక్కడ రీనా ఎంత అంటే ఇక్కడ రీనాది 8 మాసాలు. షాలు ఎంత అంటే ఇక్కడ షాలు అని 10 మాసాలు అంటే ఇంటూ 10. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 5 ఇంటూ 7 ఇంటూ 5 35, 7 ఇంటూ 6 42. సో 5 ఇంటూ 8 ఎంత అంటే మనకు 5 8 40 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఇంటూ 10 ఎంత అంటే ఇది 6 10 మనకు 60 అవుతుంది. 0 0 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 4 6 అవుతుంది. 4 6 అంటే 2 2 4 2 3 6 2:3 వస్తుంది ఫైనల్గా. సో 2:3 అంటే టోటల్గా రీనాకి 2 రేషియో ప్రాఫిట్ వస్తే షాలుకి ఎంత అంటే మనకు 3 రేషియో ప్రాఫిట్ రావాలి. సో 2 + 3 అంటే టోటల్గా 5 రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చాడంటే ఇక్కడ 31,570 రూపీస్ అని చెప్పాడు. మరి ఇక్కడ 1 రేషియో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 రేషియో ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ల మనకు 30 అవుతుంది, 1 మిగిలిపోతుంది. 5 3 15, 5 1 5, 2 మిగిలిపోతుంది. 5 4 20 అంటే 6,314 రూపాయలు. ఒక భాగానికి వచ్చే విలువ ఎంత అంటే ఒక భాగానికి 6,314 రూపాయలు వస్తాయి. అందులో రీనా వాటా ఎంత అడిగాడు. రీనా అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి 2 రేషియోలో ఉన్నారు. సో 2 రేషియో అంటే 2 ఇంటూ 6314. సో 2 ఇంటూ 6314 అంటే డబుల్ అవుద్ది. 6,314 ఇంటూ 2 వేస్తే 12,628 రూపాయలు. సో 12,628 రూపాయలు అనేది రీనాకి వచ్చే వాటా అవుతుంది. 9,000 రూపాయల పెట్టుబడితో కమల్ వ్యాపారం ఆరంభించాడు. 5 నెలల తర్వాత 8,000 రూపాయల పెట్టుబడితో సమీర్ చేరాడు. సంవత్సరం చివరన వారి లాభం 6,970 రూపాయల్లో సమీర్ వాటా ఎంత? సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, కమల్ అనే వ్యక్తి అదేవిధంగా సమీర్ అనే వ్యక్తి. సో కమల్ అంటే కే అని రాసుకోవచ్చు, సమీర్ అంటే ఎస్ అని రాయొచ్చు. కమల్ పెట్టుబడి ఎంత అంటే మనకు 9,000 అని చెప్పాడు. సమీర్ పెట్టుబడి ఎంత అంటే 8,000 అని చెప్పాడు. సో మనకు ఒకటే ఒక ఫార్ములా ఉంది, పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే లాభము. సో పెట్టుబడి రాసాం, వేలల్లో ఉంది కాబట్టి మనకు 3 సున్నాలు కామన్గా ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో 9 8 అని రాసుకోవచ్చు. కమల్ యొక్క కాలం ఎంత అంటే ఇక్కడ కమల్ పెట్టుబడితో 9,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఎప్పుడు లాభం తీసుకున్నాడు మనకు సంవత్సరం చివరన లాభాలు పొందారు అని చెప్పారు. సంవత్సరం అంటే మనకి ఎంత అంటే మనకు 1 ఇయర్. ఇక్కడ ఒక సంవత్సరం అంటే మనకి ఏంటంటే అది 12 నెలల కాలము. సో ఒక సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 12 నెలలు. అంటే కమల్ 9,000 పెట్టుబడిని ఎంత కాలం ఉంచుతాడంటే మనకి ఇక్కడ 12 నెలల కాలం ఉంచుతాడు. సో 9 ఇంటూ 12 కమల్ అవుతుంది. సమీర్ 8 ఇంటూ కాలం ఎంత అంటే తను 5 నెలల తర్వాత, ఇక మన జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 నెలల తర్వాత 8,000 రూపాయల పెట్టుబడితో సమీర్ చేరాడు అని చెప్పాడు. అంటే కమల్ వ్యాపారం ప్రారంభించిన 5 నెలల తర్వాత ఇతను వ్యాపారంలోకి వస్తున్నాడు కాబట్టి 5 నెలలు అయిపోయిందంటే ఇక మనకు ఉండేది ఇతను ఎంత అంటే సంవత్సరంలో 5 నెలలు అయిపోతే 7 నెలలు మాత్రమే ఇతను వ్యాపారంలో ఉంటాడు. సో 8 ఇంటూ 7. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే ఇది 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 3 12. సో 9 3 మనకి ఎంత అంటే ఇది 27 అవుతుంది. 2 ఏళ్ళ మనకి ఎంత అంటే ఇది 14 అవుతుంది. 27 14 ఈ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ పంచుకోవాలి. సో 27 + 14 ఎంత అంటే మనకు మొత్తం మీద 27 4 31 + 10 41 భాగాలు అవుద్ది. 41 భాగాలకి ఎంత అంటే అతనికి వచ్చిన లాభం 6,970 రూపాయలు. సో 41 భాగాలకి 6,970 రూపాయలు. ఇందులో ఒక భాగం విలువ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 41 ఇంటూ 1 ఎంత అంటే మనకు 41 అవుతుంది. 41 + 8 49 + 20 69, 28 మిగిలిపోతుంది. 287 అవుద్ది. ఒకటో టేబుల్లో మనకు 7 రావాలంటే 1 ఇంటూ 7 7. సో 41 ఇంటూ 7 ఎంత అంటే మనకు 287 అవుద్ది. 0కి 0. సో 1 రేషియో వాల్యూ ఎంత అంటే మనం 1 రేషియో ఈజ్ ఈక్వల్ టు 170 రూపీస్. 1 రేషియోకి 170 రూపీస్ అవుతుంది. సమీర్ వాటా ఎంత అడిగాడు మనకు. కమల్ 27 రేషియోలు వస్తే సమీర్కి ఎంత అంటే సమీర్కి 14 రేషియో రావాలి. సో సమీర్ వాటా అంటే 14 కాబట్టి 14 ఇంటూ 1 రేషియోకి వచ్చేది 170. సో 14 ఇంటూ 170 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో 14 ఇంటూ ఇది 10 + 7. సో 14 ఇంటూ 10 అంటే 140 ప్లస్ 14 ఇంటూ 7 అంటే 98. సో 140 + 98 ఎంత అంటే 238. 2,380
రూ. 80 అనేది సమీర్కి వచ్చే వాటా అవుతుంది. అర్థమెటిక్ సంబంధించిన ఫుల్ క్లాస్ వీడియోస్ కోసం మీరు మాకు వాట్సాప్ చేయండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 7386925827. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.